రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీకి టెక్నాలజీని వాడాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని భావిస్తుంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ను అందుబాటులోకి తేనుంది. తద్వారా రైతు భరోసా పొందాలనుకునే వారి నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ను తీసుకోవాలనే ప్రతిపాదనకు వచ్చింది. కేవలం రైతు పేరు, గ్రామం, మండలం, జిల్లా, పట్టాదారు పాసు పుస్తకం నెంబర్, ఫోన్ నెంబర్ వివరాలతో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అదే సమయంలో అప్లై చేసుకున్న భూముల్లో కొండలు, గుట్టలు, హైవేలు, రహదారులు, సాగు ప్రభుత్వ అవసరాలకు తీసుకున్న భూములు ఏమైనా ఉంటే వాటిని తొలగించవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తుంది. తద్వారా అక్రమాలకు తావు లేకుండా సాగు భూములకు అర్హులైన వారికి రైతు భరోసా అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీకి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మరి దీనిపైనే నిన్న డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క అధ్యక్షతన కూడా సెక్రటరియట్ లో కేబినెట్ సబ్ కమిటీ కూడా సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చంద్రబాబు కూడా పాల్గొన్నారు. కొన్ని సంబంధించి అంటే ఈ గైడ్ లైన్స్ ఏ రకంగా ఉండాలన్నపై కూడా నిన్న కసరత్తు కూడా చేశారు. దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. రైతు భరోసాకు ఆన్లైన్ లో అప్లికేషన్స్ తీసుకోవాలన్నట్టుగా నిర్ణయించినట్టు తెలుస్తా ఉంది. ఇక దీనికోసం ప్రత్యేక వెబ్సైట్, యాప్ తెచ్చే యోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే రైతుల అప్లికేషన్స్ తోనే నిజమైన రైతులు ఎవరో తెలుసుకునేందుకు కూడా ఛాన్స్ ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి మరి సాగు చేసే భూములకే రైతు భరోసా ఇస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు మొన్న శీతాకాల సమావేశంలో. కాబట్టి సాగు భూముల గుర్తింపు కోసం సాటిలైట్ తో పాటు ఫీల్డ్ సర్వే కూడా చేస్తే మరి నిజమైన రైతులకి ఒక రైతు భరోసా సంబంధించి పెట్టుబడి సాయం అందించాల్సిన అవసరం ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి రైతుల సాగు భూములకు సంబంధించి కూడా రికార్డ్స్ అన్ని కూడా తెచ్చుకోవాలని కూడా చూస్తుంది. మరి దీనికోసం ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ ను కూడా అందుబాటులోకి తేవాలని కూడా భావిస్తున్నారు. మరి దీనిపై కూడా దాదాపు 3 గంటల పాటు నిన్న కేబినెట్ సబ్ కమిటీ సెక్రటరియట్ లో కూడా చర్చించారు. కొన్ని విధి విధానాలు కూడా ఖరారు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ చేసిన తర్వాత ఈ విధి విధానాలు సీఎం ముందు ఉంచిన తర్వాత ఫైనల్ చేసే అవకాశం ఉంది. మరి ఇప్పటికే కొన్ని సిఫారసులు కూడా ప్రభుత్వం దృష్టికి కేబినెట్ సబ్ కమిటీకి కూడా తీసుకెళ్లింది. అయితే మొన్న పెట్టుబడి సాయం సంబంధించి కూడా అసెంబ్లీలో కూడా అందరి పార్టీ అభిప్రాయం కూడా తీసుకున్నారు. ఇటు బీజేపీ గాని, అదేవిధంగా ఇటు సిపిఐ నేతల అభిప్రాయం కూడా తీసుకున్నారు. అందులో వచ్చిన సలహాలు, సూచనలకు తగ్గట్టుగా ఇంకొంత సమగ్రంగా సమావేశంలో నిర్ణయించిన తర్వాత మరి పెట్టుబడి సాయంపై కూడా నిర్ణయించే అవకాశం ఉంది. మరి ఇందులో రైతు భరోసా పొందాలనుకున్న వారి నుంచి అప్లికేషన్స్ తీసుకోవాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. అప్లికేషన్లు తీసుకుని CCLA డేటాతో పోల్చి ఎలాంటి చిక్కులు లేకుండా కేవలం రైతు పేరు, గ్రామం, మండలం, జిల్లా, పట్టాదారు పాసు పుస్తకం నెంబర్, ఫోన్ నెంబర్ వివరాలతో ఆన్లైన్ లో సింపుల్ గా అప్లికేషన్ పెడితే ఎలా ఉంటుందనిపై కూడా కేబినెట్ సబ్ కమిటీ కూడా నిన్న సమావేశంలో చర్చించారు. ఒక వెబ్సైట్ తో పాటు ఒక ప్రత్యేక యాప్ ను కూడా తీసుకురావాలని కూడా ప్రభుత్వానికి రికమెండ్ చేయనట్టుగా తెలుస్తుంది. అయితే దీనివల్ల ప్రజాప్రతినిధులు, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు, ఇతర బిజినెస్ లకు రైతు భరోసాకు అప్లై చేసుకుంటారా లేదా అన్నపై కూడా తెలియనుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అందరికి కూడా రైతు బంధు కూడా ఇచ్చారు. మరి కొంతమంది రియల్ ఎస్టేట్లకు, వెంచర్లకు, అదేవిధంగా ప్రభుత్వ ప్రజానిధులకు, ట్యాక్స్ పేయర్స్ సైతం కూడా రైతు పెట్టుబడి సాయం కూడా తీసుకునే పరిస్థితి. కాబట్టి మరి ఈసారి రైతు పెట్టుబడి సాయం ఓన్లీ వ్యవసాయ రైతులకు ఎవరైతే సాగు భూములు ఉంటాయో వాడికి మాత్రమే ఇవ్వాలని కూడా నిర్ణయించింది. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా కసరత్తు చేస్తుంది. అయితే గతంలో రైతు బంధు కోసం పెట్టినటువంటి గ్రీవిట్ ఆఫ్ పెద్దగా ఉపయోగం లేకపోయింది. అంటే ఎవరైనా స్వచ్ఛందంగా రైతు బంధుకు సంబంధించి కూడా వదులుకుంటే మాత్రం వాళ్ళ అప్లికేషన్ కూడా తీసుకొని చెప్పారు. దీనికి పెద్దగా అప్పట్లో అంత ఉపయోగకరం కూడా లేదు. అయితే అదే సమయంలో మరి కొన్ని కొండలు, గుట్టలు, హైవేలు, రహదారులు, సాగు ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రభుత్వ అవసరాలకు తీసుకున్న భూములకు సైతం రైతు భరోసా గతంలో రైతు భరోసా ఇచ్చారు. కాబట్టి మరి వాళ్ళు ఈసారి అప్లై చేసుకుంటారా లేదా అని కూడా తెలియనుంది. మరి ఆ భూములను కూడా అగ్రికల్చర్ నుంచి తీసేసి నోషనల్ ఖాతాలోకి మార్చేందుకు కూడా భావిస్తున్నారు. మరి రైతుల నుంచి దరఖాస్తు తీసుకున్న తర్వాత ఆ వివరాలను CCLAలోని డేటాతో సరిపోల్చిస్తే ఎలాంటి అక్రమాలు తావు లేకుండా నిజమైన రైతులకే ఈ యొక్క రైతు పెట్టుబడి సాయం కూడా అందిస్తామని కూడా కేబినెట్ సబ్ కమిటీలు కూడా కొన్ని చర్చించడం జరిగింది విధి విధానాలకు సంబంధించి కూడా. అయితే సాగు చేసిన పంటలను, సాగాయ భూములకు పెట్టుబడుల సహాయం అందించడం కూడా 2 దశల్లో వెరిఫికేషన్ నిర్ధారించడం కూడా
కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించడం తెలుస్తుంది. ఒక శాటిలైట్ సర్వేతో పాటు రెండోది ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా కూడా చేపట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి పంటలు వేస్తున్న భూములా లేక కొండలు గుట్టలు రాళ్లు రప్పులుగా ఉన్న భూములా అని గుర్తించేందుకు శాటిలైట్ టెక్నాలజీ వాడుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి ఈ సీజన్ ప్రారంభమైన తర్వాత పెట్టుబడి సాయం చేసినందున మరి అంతకు ముందు సీజన్ లో ఉన్నటువంటి శాటిలైట్ ఇమేజ్లను తొలుత పనిలోకి తీసుకొని మరి వాటికి వీటితో పోల్చిన తర్వాత మరి సాగు చేసే భూములు ఏవి సాగు చేయని భూములు కూడా శాటిలైట్ సర్వే ద్వారా చేస్తాయి కాబట్టి వీటన్నిపై కూడా నిన్న క్యాబినెట్ సబ్ కమిటీ కూడా చర్చించింది. ఇక వ్యవసాయ విస్తరణ అధికారులు ఏఓలు కొత్తగా గ్రామాల్లో నియమించుకున్నటువంటి గ్రామ పరిపాలన అధికారులు సంయుక్తంగా కలిసి ఫీల్డ్ సర్వే చేపట్టి మరి పంటలు ఇప్పటికే ప్రజలు రైతు భరోసాకు సంబంధించి ఏడాదిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, కొంతమంది నిజమైన లబ్ధిదారులు ఇబ్బందులు కూడా పడుతున్నారనేటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఇస్తారా అని చూస్తుంటే మరోసారి కొత్తగా అప్లికేషన్లు స్వీకరిస్తూ ఉండడం, అది కూడా ఆన్లైన్ లో అప్లికేషన్లు స్వీకరిస్తూ ఉండడం, పబ్లిక్ నుంచి ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది? ఎస్ శివ, ఇప్పటి వరకైతే రైతులు కూడా కొంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ పట్ల అసహనంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతు భరోసా ఇవ్వలేదు, ఏమనంటే కాలయాపన చేస్తున్నారు కేబినెట్ సబ్ కమిటీల పేరుతో, అదే విధంగా దీనికి సంబంధించి కసరత్తు చేస్తున్నా చెప్తున్నాను కూడా ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 1 year పూర్తయింది, మరి ఇప్పటికి కూడా రైతు భరోసా ఇవ్వలేదు. మరి మొదటి విడతను జనరల్ గా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ మాదిరిగా వేశారు, తర్వాత ఖరీఫ్ సీజన్ మాత్రం మొత్తానికి ఇవ్వలేదు. మరి ఆ నిధులనే డైవర్ట్ చేసి రైతు రుణమాఫీకి చేశారని కూడా ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. మరి ఇంకెప్పుడు ఇస్తారు అంటే ఇటు కాలయాపన పేరుతో కాలయాపన చేస్తున్నారని కూడా ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. కాబట్టి మరి కొంతవరకు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా అసహనం అయితే ఉంది. ఎందుకంటే ఈ యొక్క రైతు భరోసా నిధులు నిజమైన రైతులకు ఇవ్వడేందుకు ఇంత కాలయాపన ఎందుకు చేస్తున్నారు అనేపై కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంది. కాబట్టి మరి తొందరనే ఇవ్వాలని కూడా చెప్తున్నారు. మరి ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని కూడా చెప్పారు. అది కూడా నిజమైన రైతులకు సాగు చేసే భూములకు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. మరి ఈ టైంలో మళ్ళీ అప్లికేషన్ తీసుకోవడం ఏంటి, ఇదంతా కూడా కొంతవరకు గందరగోళం నెలకొందని చెప్పుకోవచ్చు. కాబట్టి మరి వెంటనే రైతు భరోసా నిధులు ఇవ్వాలి. ఎందుకంటే జనరల్ గా రైతు పెట్టుబడి సాయం అయినది కూడా పంట వేసే ముందు ఇస్తారు పెట్టుబడి సాయం. ఎందుకంటే వాళ్ళ ఎరువులకు కానీ లేకపోతే రైతు కూలీలకు ఇవ్వడం కానీ వ్యవసాయ పనిముట్లకు సంబంధించి కానీ పనుల కోసం ఈ యొక్క రైతు పెట్టుబడి సాయాన్ని కూడా రైతులంతా కూడా వినియోగిస్తారు. కానీ మరి ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం రైతు భరోసా నిధులు ఇంకెప్పుడు ఇస్తారు? ఎందుకంటే జనరల్ గా ఈ యొక్క సంక్రాంతి ముగిసిన తర్వాతనే మళ్ళా రబీకి సంబంధించిన వ్యవసాయ పనులు కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి మరి ఆ రబీకి సంబంధించిన పెట్టుబడి సాయం ఎప్పుడు ఇవ్వాలి? ఎందుకంటే గత ఖరీఫ్ సీజన్ సంబంధించిన పెట్టుబడి సాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. మరి ఆ డబ్బుల్నే డైవర్ట్ చేసి రైతు రుణమాఫీకి వినియోగించారని కూడా ప్రధానంగా రైతు సంఘాల నాయకులు, రైతులు, అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కాబట్టి మరి ఎందుకు ఇంతగానో డిలే చేస్తున్నపై కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. మరి దీనిపై కూడా ఇప్పటి వరకైతే రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇంకెప్పుడు రైతు భరోసా నిధులు ఇస్తారు అనేపై కూడా వాళ్ళు కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్న పరిస్థితి. కాబట్టి మరి ఇప్పుడు అప్లికేషన్ల పేరుతో ఇట్లా డిలే చేయడం పట్ల కూడా కొంతవరకు రైతులు, రైతు సంఘాల నాయకులు కూడా కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాబట్టి మరి ప్రజెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తుంది, మరి నిజమైన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేందుకు మేము కసరత్తు చేస్తున్నాము, దీనిలో భాగంగా విధి విధానాల కోసం కొంచెం టైం పడుతుందని చెప్తున్నారు. ఒకవైపు ఏమో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏమో సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు మంజూరు చేస్తామని కూడా చెప్తున్నారు. మరి 7 ఎకరాల లోపు సీలింగ్ పెడతామని చెప్తున్నారు. కాబట్టి మరి అసెంబ్లీ సమావేశంలో కొంతవరకు చర్చ వచ్చింది. 10 ఎకరాల వరకు ఇవ్వాలి, 15 ఎకరాల వరకు ఇవ్వాలని కూడా ఇటు బీజేపీ సిపిఐ ఎమ్మెల్యే కూడా డిమాండ్ చేశారు. అయినప్పుడు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి త్వరలోనే 7 ఎకరాల లోపు సీలింగ్ పెట్టాలని కూడా భావిస్తుంది. మరి దీనిపై కూడా ఇంకా పూర్తిగా విధి విధానాలు రావాల్సిన అవసరం ఉంది. మరి ఈ విషయం పైన నిన్న కేబినెట్ సబ్ కమిటీ కూడా చర్చించింది. మరి దీనిలో కొన్ని క్వశ్చన్స్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి ఈ యొక్క శాటిలైట్ సర్వే కానీ తర్వాత దీనికి సంబంధించి ఫీల్డ్ సర్వే ద్వారా నిజమైన రైతులను గుర్తించి సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి మరి గతంలో దాదాపు 22,000 కోట్లు నిరుపయోగంగా ఖర్చు అయిపోయిన పరిస్థితి, దుర్వినియోగం అయినా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అందరికీ రైతు భరోసా ఇచ్చారు. భూమి సాగు చేసే భూములకైనా, సాగు చేయని భూములకైనా, పొలిటీషియన్స్ కైనా, రియల్టర్ కైనా, కొండలు గుట్టలకు వెంచర్లు కూడా ఇచ్చిన పరిస్థితి. కాబట్టి మరి ప్రజెంట్ మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ నిజమైన రైతులకు, వ్యవసాయం చేసే రైతులకు, సాగు చేసే భూములకు మాత్రమే ఒక రైతు భరోసా వేస్తామని కూడా చెప్పారు. కాబట్టి మరి ఇంకెప్పుడు వేస్తానపై కూడా రైతులందరూ కూడా ఎదుగుతున్నారు. మరి ఈ సమయంలో మరి అప్లికేషన్స్ పేరుతో ఈ రకంగా
డిలే చేయడంపై కూడా మరి బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరి రైతు భరోసా కాలయాపన చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ భాగంలోనే ఈ రకంగా విధి విధానాల పేరుతో కాలయాపన చేస్తున్నారని కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా క్లారిటీ అవసరం ఉంది. మరి ఈ సంక్రాంతి తర్వాత ఇస్తారా లేకపోతే ఇంకా డిలే చేస్తారని కూడా కొంతవరకు రైతులు కూడా అసహనం ఉంది. ఎందుకంటే ఖరీఫ్ సీజనే ఇంకా ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతు పెట్టుబడి సాయం ఇవ్వలేదు. మరి ప్రజెంట్ మరి రబీకి సంబంధించి పెట్టుబడి సాయం ఇస్తా నిర్ణయం నెలకొంది. మరోవైపు మాత్రం కేబినెట్ సబ్ కమిటీ మాత్రం ఇంకా ఇటు కేబినెట్ సబ్ కమిటీల పేరుతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం డిలే చేస్తున్నపై కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు మాత్రం ప్రధానంగా ఇటు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి సంక్రాంతి తర్వాత పెట్టుబడి సాయం మరి ఇస్తారా లేదా మరి 1 month డిలే అవుతుందిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. మరి ప్రజెంట్ అయితే మాత్రం రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ మాత్రం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. మరి ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఫైల్ చేస్తారు. మరి సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు. మరి ఇంకెప్పుడు ఇస్తారన్నపై కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్ నేతలు కూడా విసుళ్లు చేస్తున్నారు. కాబట్టి మరి దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సందీప్, శివ. ఓకే, థ్యాంక్ యూ.